నమస్తే అండి. నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు నేను బొబ్బాస్ చెట్టు చూపిస్తున్నాను. నేను బొబ్బాస్ చెట్టు ఇది వేయకుండా వచ్చింది. దాంట్లో వచ్చిన కాయలు నేను అప్పుడప్పుడు హార్వెస్ట్ చేశానండి. ఆ వీడియోస్ కూడా 4 సార్లు 3 సార్లు కోసాను. కానీ ఇప్పుడున్న కాయలు ఇంకా చూపిస్తున్నాను. దానికంటే ముందు మా యొక్క గార్డెన్లోని పక్షుల యొక్క పాటలు వినండి. ఆ తర్వాత మీకు నేను మాట్లాడతాను మీతోటి. ఓకే అండి. విన్నారు కదండి. ఇది అసలు టెర్రస్ గార్డెన్లో వచ్చే సౌండ్సా, లేకపోతే ఒక చిన్న సైజు అడవిలో వచ్చేటటువంటి పక్షుల సౌండ్లా అనిపిస్తుందండి. అందుకే మీకు వినిపించాను. ఇది బొబ్బాస్ చెట్టు మొదలండి. ఈ పక్కన నేను గ్రో బ్యాగ్స్లోని నేను డ్రై లీవ్స్, కిచెన్ వేస్ట్ వేసి మనకి ఎరువు కోసం తయారు చేసిన ఈ సంచుల్ని ఈ చుట్టూ చెట్టు దగ్గర ఉంచానండి. అందులోంచి వచ్చే ఒక ఓట ఉంటుంది, అంటే కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, మనకి అది మట్టి తయారవుతున్నప్పుడు వచ్చేటటువంటి ఒక లిక్విడ్ వస్తుందండి. ఆ లిక్విడ్ ఈ మట్టిలోకి దిగి చూసారా చెట్టు బలంగా ఎలాగ కాపుచ్చిందని. మట్టిలో సారం ఉంటే మట్టిలో అందవలసినటువంటి పోషకాలన్నీ మనకు మొక్కకి కావాల్సినవి అందిస్తే ఇదిగోండి ఇలాగా భూమి మీదే అక్కర్లేదు, మనం టెర్రస్ గార్డెన్లోని కుండీల్లో, మడుల్లో, గ్రో బ్యాగ్స్లో పెంచుకుంటే ఈ విధంగా మనం కాపుని మనం కోయవచ్చు. చూసారా, అది మీకు చూపిస్తూ నేను అంటే ఈ బొబ్బాస్కాయలు ఒక్కసారి తయారైపోవు, అప్పుడొకటి చొప్పున ముగ్గుతూ ఉంటుంది. అలా నేను ఒక 4 సార్లు 8 సార్లు కోసానండి. కోసినప్పుడల్లా నేను ఒక వీడియో తీయడం నాకు అలవాటు కదా, అలా నేను తీసిన వీడియోస్ కూడా నేను మీకు ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, సైజు కూడా చాలా పెద్ద సైజు కాసినాయండి. అన్నిటికంటే ముఖ్యంగా చాలా టేస్ట్గా ఉన్నాయి కాయలు మాత్రము. ఈ చెట్టుని ఎక్కడో నాకు ఒక కుండీలోని దానికి అదే వస్తే ఆ మొక్కను తీసుకొచ్చి నేను ఈ కుండీల్లో వచ్చిన మొక్కను తీసుకొచ్చి నేను ఇది పెద్ద సైజు మడుల్లో పెట్టాను. ఆ మడుల్లో పెట్టినప్పుడు ఈ విధంగా కాపుకొచ్చింది. మడుల్లో పెట్టాం కాబట్టి ఇలా వచ్చినాయి అని అనుకోవడానికి లేదు, మట్టిలో ఉన్న బలాన్ని బట్టి అంత బాగా కాపుకొచ్చినాయండి. ఇదిగో కాయ తయారైపోయింది. ఇలాగా ఒక్కొక్క కాయ చొప్పున తయారైనవి కూడా నేను హార్వెస్ట్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు ఇది నేను హార్వెస్ట్ చేశానండి. ఇలాగా మనం నేనైతే ఎక్కువగా చెప్పేది ఏంటంటే కిచెన్ వేస్ట్లోని, డ్రై లీవ్స్లోని, మాగిన పశువులోనే ఉందండి మొత్తం మొక్కలు బలంగా పెరగడానికి ఆధారము. అందులో మంచి పోషకాలు ఉంటాయి, నైట్రోజన్ ఉంటుంది, మరి పొటాష్ అందించడానికి మనము అరటిపళ్ళు తుక్కు ద్వారా, అరటిపళ్ళు మీద వచ్చే తొక్కల ద్వారా, అరటిపండుది మన బనానాని జ్యూస్ తయారు చేసి ఇవ్వడం ద్వారా మనకి పొటాష్ అందుతుంది. మెగ్నీషియం అయితే మనకి ఎప్సమ్ సాల్ట్ ద్వారా, కాల్షియం అయితే మన కోడిగుడ్ల పైన వచ్చే చిలక, అది మన డొలకలు ఉంటాయి కదా, వాటి ద్వారా, తర్వాత మనం ఫిష్ తోటి మనం అమినో యాసిడ్ తయారు చేయొచ్చండి, ఫిష్ అమినో యాసిడ్, దాని ద్వారా దాంట్లో నైట్రోజన్ ఉంటుంది. అలాగే ఇవ్వచ్చు. ఎన్నిటికి నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. మాగిన పశువుల ఎరువు, లేకపోతే డ్రై లీవ్స్, ఇవన్నీ కూడా నేను ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంగా మొక్కలకు అందజేస్తూ ఉంటాను. ఆ విధంగా అందించినందువల్లనే ఇలాగ వస్తుంది. చూశారు కదా కాయలు ఎంత పెద్ద సైజు వచ్చినాయని. మరి
కింద నేల మీద చాలామంది గుమ్మాల ముందు నేను చూస్తూ ఉంటాను బొబ్బాస్ చెట్లని. అస్సలు కాపు ఉండదు, చెట్టు అంతా ఒక రకంగా పాడైపోయినట్టు ఉంటుంది. ఒక్కొక్క చెట్టు బాగానే కాస్తాయి. అది మనం ఇచ్చేటటువంటి పోషకాలను బట్టి ఉంటుంది అనేది నాకు అర్థమైంది. కాబట్టి మనము మరి మడుల్లో వేసిన డ్రై లీవ్స్, మన మాగిన పశువుల ఎరువు, డ్రై లీవ్స్, కిచెన్ వేస్ట్తో తయారు చేసినటువంటి మట్టిని ఇచ్చినప్పుడు అది మడుల్లోనైనా, గ్రో బ్యాగ్స్లోనైనా, పాట్స్లోనైనా చాలా మంచి కాపు వస్తుంది. అది నేను ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకున్నాను. అదే మీకు నేను చాలాసార్లు వీడియో తీయడం పెట్టడం. అది చూసారా కాయ, నేను కోసింది కూడా మీకు చూపిస్తాను. నేను వేసేటటువంటి ఎరువులు ప్రత్యేకంగా స్పెషల్గా ఇంకేమీ లేవు. ఇవి వేస్తూ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత చూసారా కాయలు, చూసారా ఎంత గుత్తుల కింద ఎలా ఉన్నాయని చెట్టుని. అదేనండి, మనము చక్కగా ఏ చెట్టు కాయనైనా మనం ఇలాగ ఆర్గానిక్ వేలో పండించినటువంటి ఏ చెట్టు కాయైనా చాలా రుచిగా ఉంటుంది. అది నేను మీకు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ట్రై చేసుకోండి. మనకి గుమ్మంలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ చక్కగా మనము మరి ఎలాంటి కెమికల్స్ లేని ఫ్రూట్స్ మనం తింటూ చాలా చక్కగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మరి ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ అండి, అవి ఎంతో ఈజీగా పెంచుకోవచ్చు. లీఫీ వెజిటేబుల్స్ నేను చిన్న ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, మనకి మార్కెట్కి వెళ్తే వాళ్ళు ఏమైనా కాయగూరలు అవి వేసిస్తారు కదా, ఆ కవర్ల మీద దాంట్లో కూడా నేను కింద కొంచెం కన్నాలు పెట్టేసి మట్టి వేసేసి దానిలో నేను పాలక్ వేసుకుని అలా పెంచుకునేదాన్ని. మేము బొంబాయిలో ఉన్నప్పుడు అక్కడ పెద్దగా స్థలం ఉండదు కాదు కాబట్టి. చూసారండి ఎంత రుచిగానూ ఉంటాయి, ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. అదే నేను మీకు చూపిస్తూ నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిదీని. తర్వాత అండి, ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్లు కూడా నాకు కాయలు తయారైనవి. పాత ప్యాషన్ ఫ్రూట్ అబ్బా ఎన్ని కాయలు కాసినాయో నా దగ్గర. బేసిన్తో నేను కోసాను, వీడియోస్ కూడా పెట్టానండి, చూడండి. కానీ ఆ మొక్క చనిపోయిందండి, సమ్మర్లో ఏమైందో తెలియదు. మరి ఇది నేను అదే టైంలో నాకు ఎవరో ఒక మొక్కిస్తే, ఏదైనా మొక్కిస్తే ఎవరైనా, అది ఏ మొక్క అయినా తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా పెంచుకుంటాను. అది ఆల్రెడీ నాకు ఉన్నా సరే దీన్ని నేను తీసుకొచ్చి పాతేసాను. ఇది పెరిగింది, అది చనిపోయిందండి. ఇప్పుడు ఈ చెట్టుని ఈ కాయలు కాస్తున్నాయి, 2 కాయలు దిగినాయి. ఇప్పుడు దీనికి నేను పందిరి వేసి పైకి లాగించాలి. ఇప్పుడు కొంచెం నేను ఖాళీ అయిన తర్వాత ఆ పని చేసుకోవాలి. ప్యాషన్ ఫ్రూట్ కాయలు కూడా దిగినాయండి. ఇది కూడా మనకి చాలా చక్కగా కాస్తాయి. సంవత్సరానికి 2 సార్లు కాపు ఇది. మరి ముఖ్యంగా ఇది చాలా కాస్ట్లీ అంటారు. డ్రాగన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా. దీని సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. ఇది తినడం వల్ల చాలా మంచిదంట, క్యాన్సర్ ఫైటర్ అంట. మరి దీని గురించి నెట్లో వేస్తే కూడా తెలుస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న ప్రభా, నాకు ఇచ్చిన గార్డెన్ కొరకు వందనాలు ప్రభా. దేవా, మరి బొబ్బాస్కాయలు లాగా ప్యూర్ అంటే ఎలాంటి కెమికల్స్ లేనివి నేను మరి పెంచడానికి, అవి హార్వెస్ట్ చేసుకోవడానికి మీరు చేస్తున్న కృపను బట్టి వందనాలు. మరి ఇలాగ ఎవరైనా గార్డెన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, మా కుటుంబాలపై మీ దయ రానివ్వండి. మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను ప్రభా మీ దయగల హస్తాల్లో భద్రపరచుకోండి. మీ ఆత్మతో నింపి మీ రాజ్యానికి వారసులు చేసుకోండి. ప్రపంచమంతా నెమ్మది సమాధానంతో ఉండటానికి కృప చూపించుకొని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రార్థన అంగీకరించుకుని నా వీడియోస్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఆశీర్వదించి ఫలింపచేయండి. ఆ సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుకొని మా కుటుంబాన్ని, మా బిడ్డలు మీకే అప్పగిస్తూ ప్రభావ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని మీ దయగల హస్తాల్లో భద్రపరచుకోమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూసారండి, ఇదండి ఈరోజు వీడియో. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.